అందరి పిల్లలు చక్కగా చదువుకుంటూ ఇవాళ రోజున సంగీతాన్ని ఇంకా బతికించుకునే ప్రయత్నం చేయడం, మీది సంగీత సాహిత్య వంశం కాబట్టి మీరు ఆ గొప్పతనం తెలుసుకున్నారు. ఆ, మీ కుటుంబం గురించి 4 మాటలు తెలుసుకోవాలండి. మాది 7 తరాల నుంచి కూడా సంగీత, సాహిత్య, వేద, అలాగే భాషా సాంస్కృతిక సంబంధితమైనటువంటి కుటుంబం మాది. నా నేపథ్యం అంతా కూడా మా తాతగారు ఎక్కువగా వారి దగ్గర పెరిగాను. నాన్నగారు బి గ్రేడ్ హరికథ ఆర్టిస్ట్, అమ్మ ఇంట్లో పాడతారు. నాకు ఆది గురువు నాన్నగారు రామచంద్ర ప్రసాద్ గారు వారు. అలాగే నాకు గురువు గారు, మాకు బంధువు, అందరికీ బంధువు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారు నాకు గురుత్వం వహించారు. వారి దగ్గర నేను శిష్యుడిగా ఉండడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతం. వాస్తవానికి నేను వోకల్ పిహెచ్డి అండ్ 11 ఇన్స్ట్రుమెంట్స్ డిప్లొమా. 11 ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాయిస్తారు? నేను వాయిస్తాను. 11 ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాయిస్తారు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి? వయలిన్, వీణ, ఫ్లూట్, గిటార్, మ్యాండలిన్, సాక్సోఫోన్, రికార్డర్, సన్నాయి, ఇట్లా. చాలా గొప్ప విషయం అండి. అన్నిట్లో కూడా మీరు శిక్షణ ఇస్తున్నారా? అవునండి. మీ అకాడమీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మీ దగ్గర? సుమారుగా 215 మంది విద్యార్థులు ఉన్నారమ్మా. నా జీవితం, జీవనం, గమనం, గమ్యం అన్నీ కూడా సంగీత బోధనే. వెన్ ఐ వాజ్ 10 years old, ఐ స్టుడ్ మై వోకల్ వయలిన్ డిప్లొమా డిస్టింక్షన్. సో అప్పటి నుంచి గురువుగారి అధికరణంతో, వారి ఆశీర్వాదంతో నేను 11వ ఏట నుంచి పాఠాలు చెప్తున్నాను. చాలా అది గొప్ప కూడా విషయం అండి. మా 7 తరాల నుంచి వచ్చేటువంటి లెగసీ కంటిన్యూ చేయడానికి నాకు ఓ బృహత్ అవకాశం దొరికింది. అప్పటి నుంచి గమనం నడుస్తూనే ఉంది. ఇప్పటికి ఇంచుమించుగా ఒక 35 సంవత్సరాల నుంచి నేను పాఠాలు చెప్తున్నాను.